ఎడారిలో సెలయేరులు జూలై 6వ తేదీ. పక్షివలే నీ కొండకు పారిపొమ్ము. 11వ కీర్తన 1వ చరణం. పక్షులను అధ్యయనం చేసి వాటిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి అవి స్థానికంగా ఎగిరేటప్పటికంటే వేరే దేశాలకు వలస వెళుతున్నప్పుడు ఎక్కువ ఎత్తు ఎగురుతాయనే అవగాహన ఉంటుంది. వేరే ప్రాంతాలకు వలస వెళ్ళే పక్షులు మిగిలిన వాటికంటే ఎక్కువ ఎత్తులో ఎగరడానికి 3 కారణాలున్నాయి. అవి సుదూర ప్రాంతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసి మరింత సులభంగా అవి వెళ్లాల్సిన దిశను కనుగొంటాయి. వేటాడే పక్షులు మార్గంలో ఉండవు మరియు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. ఎక్కువ ఎత్తులో వాతావరణం మరింత శుద్ధంగా ఉన్నందువల్ల అవి మరింత వేగంతో ప్రయాణిస్తాయి. దేవుని బిడ్డ ఎంత ఎత్తుగా ఎగిరితే అంత స్పష్టంగా దేవుని ప్రణాళికను వివేచించగలుగుతాడు. అనుమానపు కోటలో సాతాను శక్తుల దాడి నుండి ఆత్మ తప్పించుకోలేదు. తన ముఖాన్ని నేలకు వంచి సాగిలపడినప్పటికీ ఆశ్రయాన్ని పొందలేదు. నిరాశపరిచే ఆలోచనలు, తుఫాను మేఘాలు చుట్టుముట్టినప్పుడు దేవుని ప్రేమను అనుమానించటం మనసుకు నెమ్మదిని కలిగించదు. ఓడిపోయి నిరాశలో ఉన్న వ్యక్తి సమాజంలో, పని ప్రదేశంలో, పాఠశాలలో ఉన్న ప్రజలను నిరాశ నిస్పృహలతో నింపేస్తాడనేది వాస్తవం. వైఖరులు ప్రభావితం చేస్తాయి. దావీదు రాసిన మధురమైన కీర్తనలు తన జీవితపు తుఫానుల్లో పుట్టినవే. గొర్రెల కాపరి అయిన ఈ యవనుడు భూమిపై గొప్ప కీర్తనకారుడు అనే ఘనతను పొందడానికి దేవునిచే అభిషేకించబడ్డాడు. ఒకరోజు ఇతను శోధకుని స్వరాన్ని వినే పరిస్థితిలో ఉన్నాడు. సంగీత గురువు అతన్ని పాట ఎలా పాడాలో బోధించటానికి తుఫాను మధ్యలో అతన్ని ఉంచాడు. కానీ కీర్తనాకారుడు, ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే, మూలగడం మాత్రమే చేయలేదు. భయానకమైన తుఫానులో నుండి సర్వోన్నతుడైన తన దేవునికి గొప్ప స్తుతిగీతాన్ని పాడాడు. దీని ఫలితంగా కీర్తన 23:91 ఈ 2 శ్రావ్యమైన అందమైన కీర్తనలు బయటికి వచ్చాయి. ఈ కీర్తనలు అన్ని కాలాలలో ఉన్న ప్రజలను ఆదరించాయి. పావురపు రెక్కలతో దావీదు ఏం చేస్తాడు? ఆ చిన్ని రెక్కలు తుఫాను నుండి అతన్ని ఎంత దూరం తీసుకెళ్తాయి? శ్రమ పడుతున్న భూమి యొక్క గొప్ప కీర్తనాకారుని హృదయం నుండి వచ్చిన ఆదరణ మాటలు లేకుండా లోకం ఎంతగా కోల్పోయేదో. శోధన, శారీరక నిస్సత్తువ అనే తుఫాను మేఘాల గుండా మీరు నడుస్తున్నప్పుడు పరలోకపు సింహాసనం యొద్దకు పరిగెత్తడానికి జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.